Hello students, welcome back to my YouTube channel BVRSR Classroom. We are discussing organic chemistry, and in this organic chemistry we have already seen some of the named reactions which are very important for your examinations. Similarly and simultaneously, I want to start another core area in organic chemistry for your examination preparation, and that core area is nothing but reagents and catalysts. See, reagents and catalysts, these are very important for your examination. చూద్దాం ఎంత ఇంపార్టెంట్ ఎలా ఉంటుందని చెప్పి. You are most welcome to my YouTube channel BVRSR Classroom. సో ఇక్కడ నేను నోట్ చేశాను, I will be discussing about organic chemistry reagents. అంతా కంప్లీట్గా ఎంట్రన్స్ ఓరియంటేషన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. హోప్ యూ విల్ ఎంజాయ్. కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అట్ BVRSR Classroom 8101. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా దాన్ని టైప్ చేసినా కానీ నా యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తారు. ఓకే, ఆర్గానిక్ రియేజెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్గానిక్ రియేజెంట్స్ అండ్ క్యాటలిస్ట్. స్టార్టింగ్గా కొన్ని వెరీ కోర్ మీకు బాగా అలవాటు ఉన్నటువంటి రియేజెంట్స్ని ఒకసారి రివైజ్ చేస్తాను. అలా స్టెప్ బై స్టెప్. ఇంకా కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని మీడియం రేంజ్లో ఉంటాయి, కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి రియేజెంట్స్ అండ్ క్యాటలిస్టులు కూడా ఉంటాయి. ఏది ఏమైనా కానీ నేమ్డ్ రియాక్షన్స్ అండ్ రియేజెంట్స్ ప్రిపేర్ అయ్యారంటే చాలా కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఈ క్లాసులో ఏమేమి చెప్పుకుందామని చూడండి. ఇది ఫస్ట్ పార్ట్గా భావించండి, ఫస్ట్ లెసన్. ఇందులో ఐ విల్ స్టార్ట్ విత్ పొటాషియం పర్మాంగనేట్, ఓజోన్ బేస్డ్ ఓజోనలైసిస్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే జస్ట్ రెండేమో ఆక్సిడేషన్ రియాక్షన్స్ కాబట్టి రెండు రెడ్యూసింగ్ ఏజెంట్స్ని కూడా చూద్దాం. ఒకటి లెండ్లార్డ్స్ క్యాటలిస్ట్ ఒకటి, అలాగే డిబాల్ హైడ్రోజన్. ఈ క్యాటలిస్ట్ని ఈవేళ క్లాస్లో మనం జస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. చూడండి, ఆర్గానిక్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ రియేజెంట్స్ అండ్ సబ్స్ట్రేట్స్. ఇదంతా కూడా చాలా కామన్గా తెలిసినటువంటి విషయమే. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే కొత్తదనం ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యు టేక్ ఎనీ రియాక్షన్, we come across substrates and these substrates gives rise to products. ఎల్లప్పుడూ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టడీ చేసేటప్పుడు మన ఫోకస్ అంతా ఓన్లీ ఈ సబ్స్ట్రేట్స్ మీద, దాని నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ మీద మాత్రమే పెడుతూ ఉంటాం జనరల్గా. కానీ నిజం ఏంటి అంటే ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, ఈ యారో మార్క్ మీద సంథింగ్ ఏదో ఉంటుంది. దట్ ఈజ్ రియేజెంట్ కావచ్చు లేదా క్యాటలిస్ట్ కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అందు గురించి అక్కడ స్ట్రెస్ చేస్తున్నాను మీకు. ఈ ఏరియా అంటే దట్ ఈజ్ రియేజెంట్ లేదా క్యాటలిస్ట్, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ దట్ పర్టికులర్ కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ కెమికల్ ఎంటిటీ ఈజ్ ప్రెజెంట్ హియర్, that type of chemical reaction only takes place. In organic chemistry, the reagents are highly specific. అవి అటువంటి రియాక్షన్ మాత్రమే జరిపిస్తాయి. ఆల్కహాలిక్ KOH తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆల్కైల్ హ్యాలైడ్స్ గెట్స్ డీహైడ్రో హ్యాలోజనేటెడ్ టు గివ్ ఆల్కీన్స్. దట్ ఈస్ ఎ కామన్ రియాక్షన్. అంతేగాని ఆల్కహాలిక్ KOH లేదు, జస్ట్ యాక్యూఎస్ KOH చేసేద్దామంటే కుదరదు. అక్కడ ఏమైపోతుంది? ఆల్కైల్ హ్యాలైడ్ దేనిగా కన్వర్ట్ అయిపోతుంది? ఆల్కహాల్గా మారిపోతుంది. సో యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. సో ఇక్కడ దేని మీద ఇంపార్టెన్స్ మనం పెట్టాలి? రియేజెంట్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అందు గురించి ఇవాళ నేను ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఏ సూటబుల్ చాయిస్ ఆఫ్ రియేజెంట్ అండ్ రియాక్షన్ కండిషన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. అంటే రియాక్షన్ కండిషన్స్ అంటే నాట్ ఓన్లీ రియేజెంట్, ఇక్కడ టెంపరేచర్ కొన్ని సందర్భాల్లో, అలాగే ప్రెషర్, సూటబుల్ సాల్వెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ని ప్లే చేస్తాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. వీటిని మాస్టర్ చేయగలిగారు అనుకోండి, డెఫినెట్గా చాలా మంచి ర్యాంక్ వస్తుంది. తర్వాత రోజుల్లో కూడా చాలా ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి కంఫర్ట్ ఫీల్ అవుతారు. చూడండి, మనకి డిజైర్డ్ ప్రోడక్ట్ రావాలి అంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా
ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, a few of the most important and widely used reagents along with a few novel catalysts. మన ఇక్కడ కొన్ని నావల్ catalyst అంటే కొత్తగా చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి catalyst గురించి చెప్పుకుంటాం. అలాగే సింథసిస్ ఆఫ్ లార్జ్ వెరైటీస్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎలా చేస్తున్నారని చూసుకుంటాం. అలాగే కమర్షియల్లీ యూస్ఫుల్ కెమికల్స్ గురించి మాట్లాడుకుందాం. మెడిసినల్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. సో అర్థమై ఉంటుంది హౌ మచ్ ఇంపార్టెంట్ దిస్ టాపిక్ ఈజ్. ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేయకండి. మనకి ఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇష్టం అని చెప్పి అనుకున్నారనుకోండి, నేమ్డ్ రియాక్షన్స్ బాగా మాస్టర్ చేయండి. సిమిలర్లీ రియేజెంట్స్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కంటిన్యూ చేస్తాను. నేనేం చెప్తాననేది మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. చూడండి, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామని చెప్పన్నాను. ఐ టోల్డ్ యూ దట్ ఐ విల్ బి స్టార్టింగ్ విత్ పొటాషియం పర్మాంగనేట్, KMnO4, పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ మీదే చాలా క్వశ్చన్స్ కూడా ఒకసారి రావచ్చు. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Mn ఇన్ దిస్ పర్టికులర్ కేస్? మీకు గుర్తుంటే ఆల్రెడీ చెప్పొచ్చు, Mn మ్యాంగనీస్ ఈజ్ ఇన్ +7 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ పొటాషియం పర్మాంగనేట్. నౌ KMnO4 పొటాషియం పర్మాంగనేట్, what is the nature of this or what is the main utility of this particular KMnO4? Main utility is it is a strong oxidizing agent. It is oxidizing agent. It cannot act as reducing agent. ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఇన్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, మ్యాంగనీస్ +7. ఇంకా దాని దగ్గర ఎలక్ట్రాన్లు ఏమీ లేవు ఇవ్వడానికి, ఆల్రెడీ ఉన్న ఎలక్ట్రాన్లు అన్నీ ఇచ్చేసింది కాబట్టి ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు. అంటే ఇట్ క్యాన్ ఓన్లీ ఆక్సిడైజ్ ద అదర్ సబ్స్టెన్స్. అంటే ఇది ఎలక్ట్రాన్లు తీసుకుని దాన్ని ఆక్సిడైజ్ చేయగల తప్ప రెడ్యూస్ చేయడానికి దీని దగ్గర ఎలక్ట్రాన్లు లేవు. సో దట్ పాయింట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అయితే ఏం చేస్తుందో చూద్దాం. ఇట్ ఆక్సిడైజెస్ ప్రైమరీ ఆల్కహాల్స్. ప్రైమరీ ఆల్కహాల్స్ని దేనిగా ఆక్సిడైజ్ చేస్తుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్గా ఆక్సిడైజ్ చేయగలదు. ప్రైమరీ ఆల్కహాల్స్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అఫ్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఆల్డిహైడ్స్ గెట్స్ ఆక్సిడైజ్డ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. అలాగే ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సెకండరీ ఆల్కహాల్, మరి సెకండరీ ఆల్కహాల్ అయితే పరిస్థితి ఏంటి? సెకండరీ ఆల్కహాల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్స్. నోట్ చేసుకుంటూ వెళ్ళండి, మంచి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇఫ్ దెర్ ఆర్ ఆల్కీన్స్, ఆల్కీన్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డయోల్స్. ఆల్కీన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎ డయోల్. డయోల్ అంటే డై అంటే రెండు, ఓల్ అంటే రెండు OH గ్రూపులు ఉన్నటువంటి కాంపౌండ్. విల్ కంటిన్యూ. సో ఇఫ్ వీ హ్యావ్ ఆల్కీన్స్, those alkenes will get converted into diols. Similarly, we can carry out oxidative cleavage of carbon-carbon bonds. If there is CC bond, that bond will get broken in presence of this KMnO4. That also we will take up some examples. Similarly, it can oxidize CH bonds adjacent to aromatic rings. This point is most important. Many of the times questions are being asked based on this point. Oxidize C-H bonds adjacent to aromatic rings. అది ఎలా బ్రేక్ అవుతుంది అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రియాక్షన్. డోంట్ మిస్ దట్ రియాక్షన్, కంపల్సరీ వాచ్ చేస్తూ ఉండండి. సో దిస్ ఈస్ ద బేసిక్ సెటప్. దీస్ ఆర్ ద ఆర్గానిక్ రియాక్షన్స్, మెయిన్ రియాక్షన్స్ విచ్ ఆర్ పాసిబుల్ డ్యూ టు దేనివల్ల? పొటాషియం పర్మాంగనేట్. ఓకే, వీ విల్ కంటిన్యూ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం ఇందాక ఆల్రెడీ, మీరు ఆల్రెడీ చూశారు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ప్రైమరీ ఆల్కహాల్స్ దే కెన్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ దేనిగా? కార్బాక్సిలిక్ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్తాం. ఇక్కడ చూసినట్టయితే దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. వెరీ సింపుల్. ఒకవేళ మీకు కానీ కంఫర్ట్ లేదనుకోండి, జస్ట్ నేను ఇక్కడ రాసి చూపిస్తాను. ఇది ఏమీ లేదు, ఇక్కడ జస్ట్ ఇది చూడండి, ఈ పాయింట్ రైట్ దిస్ యాజ్ CH3. దాని పక్కన ఈ పాయింట్ ఉందనుకోండి, ముందు CH రాయండి. ఇక్కడ ఇదొక CH3 గ్రూప్, దిస్ ఈజ్ CH3 గ్రూప్. మరి ఇదేంటి అంటే దిస్ ఈజ్ అనదర్ CH2 గ్రూప్,
దిస్ వన్ ఈజ్ అనదర్ CH2 గ్రూప్. ఫైనల్గా పక్కనే ఉంది, దిస్ ఈజ్ ద మాలిక్యూల్. ఏది కంఫర్ట్గా ఉంటే అది రాసుకోండి. సో హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ చైన్? 1 2 3 4. హియర్ 1 2 3 4. ఆ రకంగా రాసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఇక్కడ ఇష్యూ కాదు. నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి, ప్రైమరీ ఆల్కహాల్ దేనిగా కన్వర్ట్ అవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూస్తున్నాం. ఎలా కన్వర్ట్ అవుతుంది, దేని ప్రెజెన్స్లో? హియర్ ద రియేజెంట్ ఈజ్ KMnO4 రియేజెంట్. దేనిగా వచ్చిందో చూడండి. ఇదే రకంగా నేను ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి. జస్ట్ CH3, మీరు H యువతలు రాసినా పర్వాలేదు, మీ ఇష్టం. తర్వాత CH, పైన CH3, CH2, దెన్ C, ఇక్కడ డబుల్ బాండ్ O అండ్ ఇక్కడ OH. సో చూడండి, ఈ గ్రూప్, దిస్ గ్రూప్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ గ్రూప్. సో వాట్ ఈస్ దిస్ గ్రూప్? ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ఆల్కహాల్. ఇది CH2OH is ప్రైమరీ ఆల్కహాల్. దేనిగా మారింది? C డబుల్ బాండ్ O OHగా మారింది. దట్ మీన్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ ఆక్సిడైజ్డ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ రియాక్షన్. CH3, ఇక్కడ చూడండి, CH3 ఇది, దిస్ వన్ ఈజ్ CH3. తర్వాత మళ్ళీ పక్కనే ఉంది CH2, ఇక్కడ C ఉంది, OH, C డబుల్ బాండ్ O. సో ఆ రకంగా రాయడానికి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. రెండు కూడా ఏమీ కష్టమైంది ఏం కాదు, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. జస్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ వెళ్తే మీకే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నాం? అనదర్ పాయింట్, ఆక్సిడేషన్ ఆఫ్ ఏ ఆల్కహాల్ అండి? ఆక్సిడేషన్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్స్ టు కీటోన్స్. ఇఫ్ దేర్ ఆర్ సెకండరీ ఆల్కహాల్స్, then those secondary alcohols are converted into which substance? Ketone. Secondary alcohol ante ఏ గ్రూప్ ఉంటుంది? It will have CH-OH. CH2OH ఉంటే primary alcohol, CH-OH ఉంటే secondary alcohol, COH ఉంటే then it is called as a tertiary alcohol. So this is a 2-degree alcohol or secondary alcohol that gets converted into a ketone. Ketone లో ఏ functional group ఉంటుంది? C double bond O ఉంటుంది. So that is the reaction. So same ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇగో చూడండి, ఇది జస్ట్ ఇక్కడ రాసిన రెండు బాండ్స్ CH-OH. సింపుల్, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను అదే దాన్ని, CH-OH. అదే ఇక్కడ దేనిగా కన్వర్ట్ అయింది చూడండి, ఇగో C డబుల్ బాండ్ Oగా కన్వర్ట్ అయింది. దట్స్ ఆల్. Whatever it may be, the reaction is very very simple. Okay, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. There is one reagent called as Bayer's reagent. ఎవరికైనా గుర్తుందండి? What is Bayer's reagent and what is the use of Bayer's reagent? చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. Cold dilute alkaline solution of KMnO4 is called as Bayer's reagent. గుర్తుండాలి మీకు కంపల్సరీ. Bayer's reagent is cold dilute alkaline solution of potassium permanganate. What is the use of this Bayer's reagent? It is used in test for unsaturation. Test for unsaturation. Unsaturation అంటే ఏంటి మీనింగ్? If there are double bonds or triple bonds that can be detected with the help of this Bayer's reagent. మీరు laboratoryలో ఉపయోగించారు దీన్ని. ఎలాగా? What is the color of KMnO4? Pink color. If the given organic compound is an unsaturated compound, 1 or 2 drops this Bayer's reagent యాడ్ చేస్తే ఆ కలర్ కానీ పోయింది అనుకోండి, then it is called as an unsaturated. కలర్ అలాగే ఉండిపోతేనేమో saturated compound అని చెప్పి నేర్చుకున్నారు అప్పుడు. సో అదే దాన్ని మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డోంట్ ఫర్గెట్ దిస్ Bayer's reagent ఆల్సో. నోట్స్ రాసుకోండి. ఓకే, అనదర్ రియాక్షన్, అనదర్ ఆక్సిడేషన్. అఫ్ కోర్స్ KMnO4 ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పాను. ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఇంటూ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్. ఆల్డిహైడ్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది? CHO. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది? COOH. సింప్లీ ఏం జరుగుతుంది? ఇదిగో ఈ గ్రూప్, దిస్ గ్రూప్ ఈజ్ CHO గ్రూప్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ COOH గ్రూప్. అదే ఆల్రెడీ మీకు చెప్పాను, కార్బన్ వ్యాలెన్సీ ఈజ్ 4,
ఆ 4 సాటిస్ఫై అయ్యేలాగా మీరు స్ట్రక్చర్స్ రాసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, దీన్ని ఇక్కడ రాయమంటే నేను రాస్తాను. ఇక ఈ కాంపౌండ్ చూడండి, బెంజీన్ రింగ్ మీరు నోట్ చేయండి ఫస్ట్. బెంజీన్ రింగ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎక్కడ రాసినా పర్వాలేదు. దిస్ ఈజ్ CHO, దిస్ ఈజ్ సారీ CH2 CHO. అది కరస్పాండింగ్గా దేనిగా మారిందో ఇక్కడ చూడండి. జస్ట్ then you have another CHO and C double bond O and OH. Simply and simply CHO group gets converted into SCOOH group, and that reaction is possible in presence of then presence లో in presence of this potassium permanganate అని చెప్పి చెప్పుకుంటున్నాం. We will continue like this, step by step చెప్పుకుంటూ వెళ్దాం. ఇంకొక రియాక్షన్ చూడండి, ఆక్సిడేటివ్ క్లీవేజ్. అంటే ఆక్సిడేటివ్ క్లీవేజ్ అంటే స్టార్టింగ్లో చెప్పాను మీకు, ఎక్కడ జస్ట్ కార్బన్కి మధ్యన బాండ్ బ్రేక్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఆ బాండ్ ఏ రకంగా బ్రేక్ అవుతుందో చూద్దాం. ఏం తీసుకున్నాం ఇక్కడ చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ఆల్కేన్స్, అంటే C డబుల్ బాండ్ C ఉన్నటువంటి పరిస్థితి, C డబుల్ బాండ్ C. ఆల్కీన్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కీటోన్స్గా లేదా కార్బాక్సిలిక్ యాసిడ్స్గా మారుతాయి. సో ఇక్కడ రియాక్షన్ చూడండి, వాట్ ఈస్ దిస్ రియాక్షన్ అనేది. జస్ట్ ఈ మాలిక్యూల్ని ఇంకొకసారి నేను రాయాలి అనుకున్నాను అనుకోండి, దీన్ని ఇలాగా CH3 CH డబుల్ బాండ్ CH, తర్వాత ఏముంది ఇంకా, యూ హ్యావ్ CH2, దెన్ యూ హ్యావ్ దిస్ గ్రూప్, ఈ రకమైనటువంటి గ్రూప్ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయినప్పుడు KMnO4 ఏం చేస్తుందో చూడండి, ఏమేమి ఫామ్ అవ్వాలి ఇక్కడ, జస్ట్ ఓన్లీ డబుల్ బాండ్స్ మాత్రమే ఉంటే దెన్ ఇట్ గివ్స్ రైస్ టు కార్బాక్సిలిక్ యాసిడ్, ఈ రకంగా ఫామ్ అయింది. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలంటే ఎక్కడ బ్రేక్ అయిందో చూడండి, జస్ట్ ద బ్రేకేజ్ ఈజ్ టేకెన్ ప్లేస్ హియర్. ఇక్కడ బ్రేక్ అయితే వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ, దట్ గివ్స్ రైస్ టు CH3 C డబుల్ బాండ్ O OH, ఇది దిస్ వన్ CH3COOH. ఇంకోటి చూడండి, ఇది ఈ మాలిక్యూల్ గురించి చూద్దాం, C డబుల్ బాండ్ O, హియర్ యూ హ్యావ్ OH, తర్వాత యూ హ్యావ్ CH2, దాని పక్కన ఈ 5 కార్బన్ ఉన్నటువంటి ఈ గ్రూప్ ఒకటి ఈ రకంగా ఉంది. సో అల్టిమేట్గా జరిగింది ఏంటి, జస్ట్ ఆల్కేన్స్ KMnO4 సమక్షంలో సికి ఉన్నటువంటి బాండ్ బ్రేక్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అయినటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఇక్కడ ఏముంది, అనదర్ CH3 గ్రూప్ ఉండడం వలన వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ అంటే చూడండి, ఒకటేమో దిస్ వన్ ఈజ్ ఏ కీటోన్ వచ్చింది, దిస్ ఈజ్ ఏ కీటోన్, వెరాజ్ దిస్ వన్ ఈజ్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్. కీటోన్ అండ్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. జస్ట్ అలా రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఎక్కడ బ్రేకింగ్, ఎక్కడ ఆ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, సికి మధ్యన ఉన్న బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి మనకి ఫైనల్గా ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. చూద్దాం, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్దాం. చెప్తూ ఉంటే మీకే ఇంకా క్లియరెన్స్ వస్తుంది. సేమ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ రియాక్షన్, దీంతో ఏం పాసిబిలిటీ ఉందో చూడండి. అనదర్ రియాక్షన్ ఈజ్ డైహైడ్రాక్సిలేషన్. హైడ్రాక్సిలేషన్, డై అంటే రెండు, హైడ్రాక్సిలేషన్ అంటే రెండు OH గ్రూప్స్ అటాచ్ అయ్యే పరిస్థితి. కన్వర్షన్ ఆఫ్ ఆల్కీన్స్ ఇంటూ విసనాల్ డయోల్. విసనాల్ డయోల్ అంటే పక్కన OHలు కానీ యాడ్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ విసనైల్ గ్రూప్ అని చెప్పి పిలుస్తాం. నౌ స్టీరియో కెమిస్ట్రీ కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సిన్ ఎడిషన్ టేక్స్ ప్లేస్. సిన్ ఎడిషన్ అంటే సిస్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, అంటే OH గ్రూపులు రెండు కూడా సేమ్ సైడ్ ఉండేలాగా రియాక్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ మాలిక్యూల్, ఏ సబ్స్ట్రేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KMnO4 కండిషన్స్ అప్లై దట్ గివ్స్ రైస్ టు, చూడండి ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక OH వచ్చింది, అలాగే ఇక్కడ ఒక OH వచ్చింది. సో ఇలాగా దిస్ ఈజ్ ఏ డయోల్. ఈ OHలు రెండు పక్కన ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ విసినాల్ డయోల్. మోర్ ఓవర్ ఈ రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ సిన్ ఎడిషన్, SYN సిన్. ఆపోజిట్లో ఉంటే దాన్ని ఏమంటాం, యాంటీ ఎడిషన్ అని చెప్పి పిలిచేటటువంటి పరిస్థితి. సో ఈ రకంగా మీరు రియేజెంట్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తాం.
ఓకే, కొంచెం హార్డ్గా కొంచెం ఇనీషియల్గా కొంచెం కష్టంగా అనిపించవచ్చు, అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ కంఫర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా చూద్దాం. నౌ ఆక్సిడేషనే ఇంకొక రియాక్షన్ టేకప్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఆల్రెడీ మీకు, దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కన్వర్షన్ ఆఫ్ ఆల్కైల్ ఆరోమాటిక్స్, అంటే బెంజీన్ రింగ్కి ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటాయి టు కార్బాక్సిలిక్ యాసిడ్స్. చూడండి ఎలా ఉందో, ఆల్కైల్ ఆరోమాటిక్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అంతవరకు అది బాగానే ఉంది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటనేది చూడాల్సినట్టు ఉంది. ఓన్లీ కార్బన్స్ అడ్జసెంట్ టు ద రింగ్, కండిషన్ చూడండి, ఓన్లీ కార్బన్స్ అడ్జసెంట్ టు ద రింగ్. అంటే ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ద బెంజీన్ రింగ్, ఇగో ఇది బెంజీన్ రింగ్ అని చెప్పి అనుకుందాం. ఈ బెంజీన్ రింగ్ ఇలాగా చాలా కార్బన్లు ఉండొచ్చు, కానీ ఏ కార్బన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఓన్లీ దిస్ కార్బన్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్, దట్ ఈస్ ద ఫస్ట్ కార్బన్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్. మోర్ ఓవర్ ఇంకో కండిషన్ ఏంటంటే విత్ అట్లీస్ట్ 1 CH బాండ్, అంటే కంపల్సరీగా ఆ కార్బన్ మీద ఒకటైనా హైడ్రోజన్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, దాన్ని మీరు నోట్ చేసుకోవాలి పదే పదే, ఎందుకంటే ఇవే రియాక్షన్స్ మనకి ఎగ్జామినేషన్స్లో కనిపిస్తున్నాయండి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఉన్నటువంటి మనకి పరిస్థితుల్లో ఇలాగా డైరెక్ట్గా ఎక్కడైతే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది చూడడమే చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు దీన్ని బట్టి యూ కన్సిడర్ దిస్ వన్. సో ఆ రకంగా ఉంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ CH3 గ్రూప్, దట్ CH3 గ్రూప్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ COOH గ్రూప్. ఇది జరిగేటటువంటి రియాక్షన్. ఆల్కైల్ గ్రూప్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ దేనిగా, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్. దట్ ఈస్ ద స్టోరీ. కండిషన్స్ ఏంటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కండిషన్స్ ఓన్లీ కార్బన్స్ అడ్జసెంట్ టు ద రింగ్, అది మాత్రమే ఇక్కడ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎక్కడో చివరిగా ఉంది అంటే అది పార్టిసిపేట్ చేయదు. అనదర్ పాయింట్, ఆ కార్బన్కి అట్లీస్ట్ ఒకటైనా హైడ్రోజన్ ఉండాలి, అట్లీస్ట్ 1 హైడ్రోజన్ షుడ్ బి అటాచ్డ్ టు దట్. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయిందనుకోండి, దెన్ మనం ఎన్నైనా రాయొచ్చు. చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద మాలిక్యూల్ దే హ్యావ్ గివెన్. ఈ మాలిక్యూల్ ఓకే, బెంజీన్ రింగ్ని ఇలా పక్కన పెట్టండి. పక్కన ఏముందో చూడండి. నౌ దీన్ని ఇక్కడ ఇలా రాసామనుకోండి, ఇట్ ఈజ్ ఏ CH2 అండ్ CH3 గ్రూప్ ఉంది. విచ్ గ్రూప్ ఈజ్ గెటింగ్ అటాక్డ్? నాట్ దిస్ గ్రూప్, ఓన్లీ దిస్ గ్రూప్ విల్ గెట్ అటాక్డ్. ఎందుకంటే బెంజీన్ రింగ్ పక్కన ఉన్న ఫస్ట్ కార్బన్. రెండో కండిషన్ ఏంటి, ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 హైడ్రోజన్. హైడ్రోజన్స్ ఉన్నాయా? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. దెన్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ దేనిగా, COOH గ్రూప్గా కన్వర్ట్ అయిపోయింది. చూడండి ఇంకొక గ్రూప్ ఉంది ఇందులో, యూ అబ్జర్వ్ దిస్ వన్. దీని పరిస్థితి ఏంటి అంటే చూడండి ఇక్కడ, నౌ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్, C పక్కనేమో CH3, CH3 అండ్ CH3, ఇలా 3 CH3 గ్రూపులు ఉన్నాయి. ఆఫ్టర్ అబ్జర్వ్ దోస్ CH3 గ్రూప్స్, నౌ యూ సీ దిస్ హైడ్రోజన్. యూ ఫైండ్ ఎనీ హైడ్రోజన్ ఆన్ దిస్ కార్బన్? నో హైడ్రోజన్. మరి హైడ్రోజన్ లేనప్పుడు అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందా అంటే పార్టిసిపేట్ చెయ్యదు. సో అందు గురించి ఈ ప్రోడక్ట్ వచ్చింది. దిస్ పాయింట్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. ఆర్డినరీ క్లాసులో మీకు ఇలాంటి లెక్చర్స్ రావు. ఓకే, ఇలాంటి స్పెషల్గా తీసుకున్నటువంటి క్లాసులో మాత్రమే వీటిని స్టడీ చేస్తాం. హోప్ యు ఆర్ ఎంజాయింగ్. ఫోకస్ పెట్టండి, నష్టమే లేదు. మళ్ళీ మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి, నోట్స్ రాయండి. ఓకే, సో చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను ఈ పాయింట్. సో బెంజీన్ రింగ్కి ఫస్ట్ కార్బన్ అటాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్ని కార్బన్లు ఉన్నా కానీ మొత్తం అన్నీ కూడా ఒక కార్బన్ కిందే లెక్క. రెండో కండిషన్ ఏంటి, ఆ కార్బన్ మీద కంపల్సరీ ఒకటైనా హైడ్రోజన్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ జరుగుతుంది అని చెప్పి ఇక్కడ పాయింట్. సో దీన్ని పదే పదే నేర్చుకోవాలి మీరు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ దీని మీద చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో ఇది చూడండి, జస్ట్ సింపుల్గా వర్కౌట్ చేద్దాం దీన్ని. ఓకే, ఆల్కైల్ బెంజీన్. ఆల్కైల్ బెంజీన్ దీన్ని ఇక్కడ మనం కామన్గా ఏమని పిలుస్తాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టోలిన్, అందరికీ తెలిసిందే. రియేజెంట్ ఈజ్ మన హీరో ఎవరు ఇక్కడ, KMnO4 ఈజ్ ద రియేజెంట్. సో ఇక్కడ CH3 గ్రూప్ దేనిగా కన్వర్ట్ అవుతుంది, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ COOH గ్రూప్. ఇక్కడ ఏమీ లేదు అంటే ఇలా బెండ్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ కార్బన్. ఎన్ని బెండ్లు ఉంటే అన్ని కార్బన్స్ అని చెప్పి రాయాలి. ఫైనల్గా మరి హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు, యూ ట్రై టు సాటిస్ఫై ద టెట్రా వ్యాలెన్సీ. వ్యాలెన్సీ ఎంత కార్బన్కి,
మిగిలిపోయిన వ్యాలెన్సీలు హైడ్రోజన్. ఓకే, ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏమున్నాయో చూడండి. ఏమేమి కీ బాండ్స్ ఫార్మ్డ్, ఏమేమి ఫామ్ అయ్యాయి చూడండి. కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఒక పై బాండ్, దిస్ ఈజ్ ద పై బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్. ఓకే, ఇంకేంటి కార్బన్ అండ్ ఆక్సిజన్, ఇక్కడ చూడండి ఇది ఒక కార్బన్కి ఇక్కడ ఇది సెకండ్ వన్, ఈ బాండ్ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ ఫామ్ అయింది. థర్డ్ వన్ ఏంటి కార్బన్కి ఓహెచ్కి మధ్యన బాండ్ ఫామ్ అయింది. సో 3 types ఆఫ్ బాండ్స్, ఇవి కూడా ఆబ్జెక్టివ్లో అడుగుతారు. విచ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్, విచ్ బాండ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్, ఈ రకంగా మేము అడుగుతూ ఉంటారు. కీ బాండ్స్ బ్రోకెన్, మరి ఏమేమి బాండ్స్ పోయాయి, ఏమేమి బాండ్స్ పోయాయి అంటే ఇక్కడ సింపుల్ చూడండి, ఇదిగో C 1H 2H అండ్ 3H, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, 3 బాండ్లు పోయాయి. అదే ఇక్కడ రాసుకున్నాం, CH గాన్, CH గాన్, CH గాన్. సో 3 బాండ్స్ బ్రేక్ అయ్యాయి. ఏ బాండ్ బ్రేక్ అయింది, ఏ బాండ్ ఫామ్ అయింది, ఆ యాంగిల్లో కూడా మీరు చూసుకుంటూ రావాలి. ఇంకా కంటిన్యూ చేద్దాం. జస్ట్ చూడండి, ఇందాక చెప్పిన దానికి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్. ద పొజిషన్ డైరెక్ట్లీ అడ్జసెంట్ టు ఎన్ అరోమాటిక్ గ్రూప్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటాం మనం, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ బెంజైలిక్ పొజిషన్ అని చెప్పి అంటాం. దాన్ని నేను మీకు చెప్తాను. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బెంజైలిక్ పొజిషన్. ఏది ఇది, దిస్ పొజిషన్ ఈజ్ బెంజైలిక్ పొజిషన్. ఓకే, ద రియాక్షన్ ఓన్లీ వర్క్స్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ హైడ్రోజన్ అటాచ్డ్ టు ద కార్బన్. సో ఈ కార్బన్కి హైడ్రోజన్ ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది. ఇందాక నుంచి చెప్పింది నేను అదే. ఓకే, CH3 గ్రూప్ దేనిగా మారింది, COOHగా మారింది. ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను మీకోసం. ఇగో తర్వాత పైన ఏముంది, CH2 CH2 అండ్ CH3, ఇది ఈ మాలిక్యూల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ మాలిక్యూల్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మీరు KMnO4తో ఆక్సిడైజ్ చేసినప్పుడు దీంతో మీకు పని లేదు, దీంతో మీకు పని లేదు, ఇది మాత్రమే పార్టిసిపేట్ చేసి దేనిగా మారిపోతుంది, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ COOH. ఈ లెంత్ ఎంత ఉన్నా ఇలాగ 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 ఇలా ఎంత ఉన్నా బ్రేక్ అయ్యేది మాత్రం ఫస్ట్ COOHగా మారుతుంది అని చెప్పి డిసైడ్ అయిపోండి. చూడండి అంతే, అంతకంటే ఏం లేదు జరిగింది. అదే ఒకటే, ఎంత ఈజీగా ఎంత కంఫర్ట్గా మీరు నేర్చుకునేటటువంటి అవకాశాలు వస్తున్నాయో చూడండి. ఇంకా కొన్ని చేద్దాం అలాంటివే. యూ అబ్జర్వ్ దిస్ వన్, KMnO4తో ఏమైంది ఇక్కడ, ఇది బెంజీన్ రింగ్. ఓకే, బెంజీన్ రింగ్ పక్కన దీన్ని దేనిగా చూడాలి, CH2 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 అండ్ CH2గా చూడాలి. అంటే ఇది గ్రూప్ ఏమవుద్ది, బెంజైలిక్ గ్రూప్ అయిపోతుంది. ఈ గ్రూప్ ఏమవుద్ది, దిస్ ఆల్సో బికమ్స్ బెంజైలిక్ గ్రూప్. బెంజైలిక్ గ్రూప్ మరి దేనిగా కన్వర్ట్ అవుద్ది, COOHగా కన్వర్ట్ అవుద్ది. దిస్ వన్ ఆల్సో COOHగా కన్వర్ట్ అవుద్ది. యూ అబ్జర్వ్ దిస్ ప్రోడక్ట్, వచ్చిందా లేదా చూసుకోండి. దట్స్ ఆల్. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ నోట్ చేస్తాను మీకోసం, పర్వాలేదు. నౌ C తర్వాత ఇక్కడ ఏముంది, CH3 ఇస్ దేర్, CH3 is there, CH3 is there. ఎన్ని ఉంటే ఎందుకు, ఇక్కడ బెంజైలిక్ కార్బన్ మీద నో హైడ్రోజన్, బెంజైలిక్ కార్బన్ మీద నో హైడ్రోజన్ కాబట్టి ఏంటి ఇక్కడ నో రియాక్షన్, అది రియాక్ట్ అవ్వదు, హైడ్రోజన్ కంపల్సరీ కావాలి. అలా ఇంకోటి చూడండి, ఇందాక మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇది ఎంత పొడుగుంటే మనకి ఎందుకండి, మొత్తం కొట్టుపడేస్తాం. ఎక్కడ తీసుకుంటాం, ఫస్ట్ కార్బన్ మీద హైడ్రోజన్ ఉంటే ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ COOH గ్రూప్. అంతే, ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని రియాక్షన్స్ వచ్చినా కానీ ఇంకా అంతకంటే ఇబ్బంది ఏమీ లేదు. యూ అబ్జర్వ్ దిస్ వన్, వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్, ఈ మధ్య అడిగినటువంటి క్వశ్చన్ తీసుకున్నాను మీకోసం. సాల్వ్ చేయండి, సరదాగా సాల్వ్ చేసి ట్రై చేయండి, ఏం వస్తుందో చూద్దాం. మీకు కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, డోంట్ హెజిటేట్ టు రైట్ కంప్లీట్ స్ట్రక్చర్. సో కంప్లీట్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఇక మామూలుగానే బెంజీన్ రింగ్ నోట్ చేయండి నీట్గా. ఎస్, తర్వాత ఏముంది ఇక్కడ, C ఉంది, తర్వాత CH3 గ్రూప్ ఉంది, CH3 గ్రూప్ ఉంది, 1 2 3 టెట్రావాలెంట్ కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ ఉంది కాబట్టి మన పర్పస్ సర్వ్ అయింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని దేనిగా కన్వర్ట్ చేయాలంట, బెంజోయిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయాలంట. బెంజోయిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయడం అంటే
జస్ట్ ఏమీ లేదు, దీన్ని COOHగా మార్చాలి అంటే ఏ రియేజెంట్ కావాలి అని అడిగారు మన ఈ మధ్య. ఏ రియేజెంట్ ఇది కాదు, ఇట్ ఈజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇది కాదు, మరి పక్కాగా నేర్చుకునేటటువంటిది ఏంటి, KMnO4 పొటాషియం పర్మాంగనేట్ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ని చేస్తుంది. ఓవర్, అంతే, హ్యాపీగా మీరు మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రియాక్షన్. సో అదే చూడండి, KMnO4 ఇస్ ద ప్రోడక్ట్. ఇంకొక రియాక్షన్, సిమిలర్ రియాక్షన్, అది కూడా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టే. ఆప్షన్, విచ్ ఆఫ్ ద రియాక్షన్స్ 1 to 3 ఈజ్ కరెక్ట్ అంటే 1 ఇక్కడ ఇచ్చారు, 2 ఇచ్చారు, 3 ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, 1 and 2 కరెక్టా, ఆల్ ఆర్ కరెక్టా? ఓకే, సో ఏది కరెక్టు అని చెప్పాలి అంటే ఏం కావాలి, కండిషన్, బెంజైలిక్ కార్బన్ ఉందా, రెండో పాయింట్ బెంజైలిక్ కార్బన్ మీద హైడ్రోజన్ ఉందా, ఈ రెండు మీరు సాటిస్ఫై చేయగలిగారు అనుకోండి, అయిపోయి. ఓకే, ఇది ఏ గ్రూప్, ఇది CH3 గ్రూప్, కాబట్టి ఇది దీనిగా మారగలదా, మారగలదు. ఇగో ఇది ఇక్కడ ఉందా, ఇది ఇట్ ఈజ్ ఏ CH2, ఇగో ఇది అఫ్ కోర్స్ CH3 ఉంది, పర్వాలేదు, ఇక్కడ కూడా పని అవుతుంది, వస్తుంది. ఓకేనండి. నౌ ఈ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ దిస్ వన్, దిస్ ఈజ్ CH3 కాబట్టి ఎస్ మారగలదు. ఈ గ్రూప్ ఏంటి, ఇక్కడ ఇలా సపరేట్గా రాస్తున్నాను, ఇట్ ఈజ్ CH3 అండ్ CH3H కూడా ఉంది, ఎందుకంటే టెట్రావాలెంట్ 4 కదా, 4 సాటిస్ఫై చేస్తే ఉంది, కాబట్టి ఈ గ్రూప్ దేనిగా మారడానికి అవకాశం ఉంది, ఎస్ దీనిగా మారడానికి అవకాశం ఉంది. దీనికి వద్దాం, ఇదే గ్రూప్, ఇది CH3 గ్రూప్. ఓకే, CH3 గ్రూప్ ఉంది కాబట్టి ఇది దీనిగా మారుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటి, దీన్ని ఇలా డీటెయిల్గా రాస్తాను చూడండి, దిస్ ఈజ్ CH3 అండ్ CH3, నో హైడ్రోజన్ ఎట్ ద బెంజైలిక్ కార్బన్, కాబట్టి ఇది దీనిగా కన్వర్ట్ అవ్వదు. ఓకేనా, సాల్వ్ అయిందా? సో అలా చూసుకుంటే ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, 1 ఓకేనా, ఎస్, అలాగే 2 ఓకేనా, ఎస్, అంటే ఇది కరెక్ట్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ కీ ఏమి ఇచ్చారో కూడా ఒకసారి జస్ట్ చూద్దరు కానీ, అంతే, నేను చెప్పిందే మీకు ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, చూసుకోండి. సో 1 and 2 విల్ గివ్ దిస్ బట్ నాట్ ద థర్డ్ వన్ చెప్పాము ఇక్కడ. ఈ రకంగా చూడండి, KMnO4 గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడే చెప్పాను చాలా ఇంపార్టెంట్ రియేజెంట్. అలా స్టెప్ బై స్టెప్ ఇంకొక 2-3 రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అనదర్ రియేజెంట్ చూడండి, ఓజోన్ ఈజ్ సింప్లీ O3 ఎలక్ట్రోప్ ఆఫ్ ఆక్సిజన్. అది ఓజోనలైసిస్ రియాక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, ఏ ప్రోడక్ట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఏదో క్లాసులో కూర్చోబెట్టి IPE లేకపోతే ఏదో డిగ్రీ క్లాస్ చెప్పినట్టుగా చెప్తే మీకు ఏమీ ఉపయోగం ఉండదు. స్ట్రైట్గా షార్టెస్ట్ మెథడ్లో మీకు కానీ చెప్తే యూస్ఫుల్గా ఉంటుంది. అదే పని నేను చేయబోతున్నాను. ఓజోనలైసిస్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆఫ్ కోర్స్ మై నేమ్ ఈజ్ B. Venkatrao. ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో at ఆర్ట్స్ కాలేజ్, దట్ ఈస్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. అన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయమే. ఐఎమ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. దిస్ ఈజ్ ఇలాంటి అట్మాస్ఫియర్ మనకు ఉంది అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్. ఇది స్టూడియో, మీడియా సెంటర్ స్టూడియో. ఇక్కడ మన క్లాసులన్నీ కూడా మీ అందరికి కూడా ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. ఓజోనలైసిస్ రియాక్షన్ సింపుల్గా, మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టను, చూడండి. ఓజోన్ ఈజ్ O3. ఇట్ గివ్స్ రైజ్ టు ఓజోనోలైసిస్ రియాక్షన్. ఓజోనలైసిస్ రియాక్షన్లో జరిగేది ఏంటి అంటే ఆల్కీన్స్, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఆల్కైన్స్ దేనిగా మారుతాయి అంటే ఆఫ్టర్ ఓజోనలైసిస్ రియాక్షన్ దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోనైల్ కాంపౌండ్స్గా మార్పు చెందుతాయి. ఇది బేసిక్ పాయింట్. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ కార్బనైల్ కాంపౌండ్స్. ఏ కార్బనైల్ కాంపౌండ్స్? ఆల్డిహైడ్సా, కీటోన్సా, ఫార్మాల్డిహైడా, ఎసిటాల్డిహైడా? ఇది సరే.
అయితే నేను మీకు ఇచ్చిన మాట ఏంటి అంటే చాలా ఈజీ అంటే ఈజీగా ఓజోనలైసిస్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. దిస్ ఈజ్ అన్ ఆల్కీన్, దిస్ ఈజ్ ఆల్కీన్ అండి, మీ అందరికీ తెలుసు. వై ఇట్ ఈజ్ అన్ ఆల్కీన్ మీన్స్ దెర్ ఈజ్ ఎ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. జస్ట్ సింపుల్ ఇలాగ బ్రేక్ చేయండి. పెద్దగా ఎక్కువగా ఆలోచించొద్దు ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. అందు గురించి జస్ట్ ఏం చేయమన్నాను, ఇలాగ బ్రేక్ చేయండి. బ్రేక్ చేసిన తర్వాత రియేజెంట్ ఎవరు ఇక్కడ, ఓ ఓ ఓ కదా, ఓజోన్ కదా. ఒక ఆక్సిజన్ తీసుకొచ్చి ఫ్రెండ్లీగా దీనికి ఇచ్చేయండి, ఇంకొక ఆక్సిజన్ తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ కొలిది రెండో కార్బన్కి ఇచ్చేయండి. ఓకే, ఇంకా మిగిలింది ఇంకొక ఆక్సిజన్ మిగిలింది కదా, ఇక్కడ పాపం H2O అని చెప్పి ఒక మాలిక్యూల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది, దానికి ఇచ్చేయండి. అలా ఇచ్చేస్తే అది సరదాగా హైడ్రోజన్ పెరాక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. అంతే మీరు చేయాల్సింది. మీకు ఎక్కడ డబల్ బాండ్ కనపడినా నరికేయండి. నరికేసిన వెంటనే బాధ వస్తుంది కాబట్టి జస్ట్ ఒక ఆయింట్మెంట్ రూపంలో అక్కడ ఆక్సిజన్ ఇచ్చేయండి. దట్ రియాక్షన్ ఈజ్ ఓవర్. అఫ్ కోర్స్ మధ్యలో ఇలాగ ఓజోనాయిడ్ అనే సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది అనుకోండి, అంటే ఇది బ్రేక్ అయిన వెంటనే ఇగో ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్, 3 ఆక్సిజన్లు ఇలాగ లింక్ అవుతాయి. దట్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓజోనైడ్. ఆ ఓజోనైడ్ మళ్ళీ మనం హైడ్రోలైసిస్ చేస్తాం. హైడ్రోలైసిస్ చేస్తే ఏమొస్తున్నాయి, ఇగో కార్బోనైల్ కాంపౌండ్ వస్తాయని చెప్పన్నాను కదా, కార్బోనైల్ కాంపౌండ్స్. ఏమంటే ఈజీగా ఉందా, కష్టంగా అనిపిస్తుందా? డబుల్ బాండ్ కనపడగానే కట్ చేసిన వెంటనే దానికి ఒక ఆక్సిజన్ ఇచ్చేయండి, దీనికి ఒక ఆక్సిజన్, దానికి ఒక ఆక్సిజన్, మీ డ్యూటీ అయిపోద్ది. అంతే ప్రోడక్ట్స్, అంతకంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు అవునా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని రాశాను. ఇదిగో ఏం చేయమన్నానండి మిమ్మల్ని, ఏమీ కష్టపెట్టట్లేదు, చాలా సింపుల్గా మాట్లాడుతున్నాను. జస్ట్ ఏం చేయమన్నాను, డబుల్ బాండ్ని ఇలా బ్రేక్ చేయమన్నాను. చేసిన తర్వాత ఏం చేయమన్నాను, దీనికి ఒక ఆక్సిజన్ ఇమ్మన్నాను, అలాగే దీనికి ఒక ఆక్సిజన్ ఇమ్మన్నాను. ఇస్తే ఏమొస్తుందని చెప్పన్నాను చూడండి, సరిపోయిందా లేదా? ఇగో CHH, ఇగో CHH, మళ్ళీ అక్కడ ఎవరు వచ్చారు పక్కకి, ఓ వచ్చింది. మరి వాట్ అబౌట్ దిస్ వన్, ఇగో CH3 CH2, ఇగో ఇగో ఆక్సిజన్ మీరు ఇచ్చారు, పక్కన H ఎలాగా ఉంది, అయిపోయింది. అలాగా రాసుకుంటూ రండి, అంతే. ఎన్నైనా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకో అనదర్ వన్, దిస్ వన్. సో ఇక్కడ CHH ఉంది, దానికి మీరు ఆక్సిజన్ ఇచ్చారు, ఫార్మాల్డిహైడ్ వచ్చింది. దిస్ ఈజ్ ఫార్మాల్డిహైడ్ వచ్చింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, CH3 C డబుల్ బాండ్ ఉంది, అక్కడ మీరు O ఇచ్చారు కాబట్టి ఇదేమవుద్ది, ఏ కీటోన్ వస్తుంది. కీటోన్, పర్టికులర్లీ ఇట్ ఈస్ ఎసిటోన్. A ketone, that is acetone, is formed in this particular reaction. అలా రాసుకుంటూ రండి ఎన్నైనా సరే. ఇగో ఇది, దీన్ని బ్రేక్ చేయండి, CH3, తర్వాత ఇక్కడ మీరు ఆక్సిజన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, CH3 CHO, ఇట్ ఈజ్ ఎసిటాల్డిహైడ్. మనకు పేరుతో కూడా పని లేదండి, అంత ఈజీగా వర్కౌట్ చేయొచ్చు దీన్ని. వాట్ అబౌట్ దిస్ వన్ చూడండి, ఇక్కడ ఇంకేం మిగిలింది ఈ పార్ట్లో, C3H7 C3H7. వీటిని కూడా వదిలేయండి, మనకి ఇవన్నీ మనకు అనవసరం. పక్కన డబుల్ బాండ్ బ్రేక్ చేసిన చోట ఆక్సిజన్ ఇచ్చేయండి, ఆ ప్రోడక్ట్ వచ్చిందో లేదో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈజీగానే ఉందా? సేమ్ ఇగో ఇక్కడ ఏం చేయమన్నాను చూడండి, సేమ్ అదే పని చేయండి. ఇక్కడ బ్రేక్ చేశారు, దీనికి ఒక ఆక్సిజన్ ఇవ్వండి, దీనికి ఒక ఆక్సిజన్ ఇవ్వండి, వాటి గొడవ ఏదో అవి చూసుకుంటాయి. ఓకే, మొత్తానికి మధ్యలో ఈ బ్రేక్ అయింది. దీన్ని చూసి ఇది చూసి ఇది భయపడకండి, జస్ట్ బ్రేక్ చేయండి, దానికి ఒక ఆక్సిజన్, దీనికి ఒక ఆక్సిజన్ ఇచ్చేసి వదిలేయండి, అంతే. మిగతా అన్నీ అయ్యే చూసుకుంటాయి. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ వర్కింగ్ అవుట్ ఓజోనలైసిస్ రియాక్షన్. ఓకే, సేమ్ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అంతకంటే ఏమీ లేదు. ఇదిగో బ్రేక్ చేయండి, దీనికి ఒక ఆక్సిజన్, దీనికి ఒక ఆక్సిజన్ ఇవ్వండి, ఏమొచ్చిందో చూడండి, R1CO R2 కాబట్టి కీటోన్ వస్తుంది. ఇక్కడ R3CH అంటే RCHO ఉంటే ఆల్డిహైడ్ అంటాం. ఇది ఆల్డిహైడ్ గ్రూప్, ఇది ఆల్డిహైడ్ గ్రూప్, ఇది C డబుల్ బాండ్ O ఉంటే కీటోన్ గ్రూప్. తెలిసిన స్టోరీయే, చేయాల్సిందల్లా జస్ట్ బ్రేక్ ఇట్, గివ్ ఆక్సిజన్ టు ఈచ్ వన్. ఇది బెంజీన్ మాలిక్యూల్.
బెంజీన్ మాలిక్యూల్ ఓజోనలైసిస్లో కానీ తీసుకున్నాం అనుకోండి, ఇట్ బిహేవ్స్ జస్ట్ లైక్ ఏ ట్రిపుల్ బాండ్గా చూసుకోవాలి. ఇక్కడ అలా చూసుకుంటే మనం దీన్ని తీసుకుందాం, చూద్దాం. సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ అంటే ఆల్కైన్, ఎసిటిలీన్ అండి, ఎసిటిలీన్ దట్ ఈజ్ అన్ ఆల్కైన్. ఆల్కైన్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈ వర్కౌట్లో మనకి సిహెచ్ఓ వస్తుంది, గ్లయాక్సాల్. సేమ్ అదే రకంగా ఇక్కడ బ్రేక్ అవుద్ది, ఇక్కడ బ్రేక్ అవుద్ది, ఇక్కడ బ్రేక్ అవుద్ది. 3 చోట్ల బ్రేక్ అవ్వడం వల్ల 3 ఓజోన్లు చూసుకోండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3 ఓజోన్ మాలిక్యూల్స్, దట్ 3 ఓజోన్ మాలిక్యూల్స్ గివ్స్ రైజ్ టు ఏ మాలిక్యూల్ కాల్డ్ యాజ్ గ్లయాక్సాల్. అంటే 2 సిహెచ్ఓ గ్రూపులు, గ్లయాక్సాల్ ఇస్ ద ప్రోడక్ట్ ఆబ్టైన్డ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ కష్టం ఏమీ లేదు, అంతా కూడా హ్యాపీసే. ఇంకోటి చూడండి, సేమ్ ఇప్పుడు చెప్పిందే అదే రకంగా కన్సిడర్ ఓజోనలైసిస్ ఆఫ్ సైక్లోఆల్కీన్. సైక్లోఆల్కీన్ కాదు, ఇట్ ఈస్ సైక్లోఆల్కీన్. సో సైక్లోఆల్కీన్లో ఏం చేయమన్నాను, ఇక్కడ కూడా జస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం బ్రేక్ ఇట్, గివ్ ఆక్సిజన్. ఇక్కడ కూడా చూడండి ఏం చేశారు, బ్రేక్ ఇట్, గివ్ ఆక్సిజన్, అదే చేస్తాం సింపుల్గా. ఇక్కడ చూడండి నోట్ ఏదో పెట్టారు, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ ఓజోలైసిస్ అబ్జర్వ్ దట్ వీఆర్ యూజింగ్ zinc and water or lead and water or okay dimethyl sulfide, okay, which reduces the nascent oxygen to give ozonide. intermediate లో ఓజోనైడ్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం. దిస్ ఈజ్ రెఫర్డ్ యాజ్ రెడక్టివ్ ఓజోనలైసిస్. ఇంతవరకు మనం చేసినటువంటి కాన్సెప్ట్ రెడక్టివ్ ఓజోనలైసిస్, ఇట్ ఈస్ నాట్ ఆక్సిడేటివ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రెడక్టివ్ కాకుండా ఏదైనా ఆక్సిడైజింగ్ ఏజెంట్ కానీ యూజ్ చేసామనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ZnH2O లేదా PbH2O, వీటి బదులు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి సబ్స్టెన్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేసామనుకోండి, దెన్ ఇట్ గివ్స్ రైజ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. సో దట్ ఈస్ ద స్టోరీ. దాన్ని కూడా నేర్చుకోవచ్చు. కార్బాక్సిలిక్ యాసిడ్ విల్ బి ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ రియాక్షన్. ఓజోన్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ చెప్తూనే ఉన్నాను నేను. It will cleave alkenes and alkynes to give carbonyl compounds in a reaction called oxidative cleavage. Break చేయండి, ఆక్సిజన్ ఇవ్వండి, అంతే స్టోరీ. The products formed can be dependent on the type of workup used. అంటే రెడక్టివ్ వర్కప్ చేస్తే ఆల్డిహైడ్స్ వస్తాయి, ఇప్పుడే చెప్పుకున్నాం. అలా కాకుండా ఆక్సిడేటివ్ వర్కప్ కానీ చేస్తే ఆల్డిహైడ్స్ ఆల్సో గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్పి ఫైనల్గా కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అదే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఆక్సిడేటివ్ క్లీవేజ్ అంటే రిడక్టివ్ వర్కప్, కన్వర్షన్ ఆఫ్ ఆల్కీన్స్ టు ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ. ఏం తీసుకున్నాం ఇక్కడ, జింక్ తీసుకున్నాం. అలా కాకుండా అదర్ దాన్ జింక్ కాకుండా మనం ఏదైనా వేరేది కానీ తీసుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పి చూడండి. ఆల్రెడీ మీకు ఇక్కడ నోట్ చేశాను, చెప్పాను మీకు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ యూజ్ చేస్తే ఏమొస్తుందని చెప్పన్నాం, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ చూడండి ఇది కార్బాక్సిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకోవచ్చు. దిస్ వన్ ఇక్కడ ఇలా రాసామంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ సింప్లీ, సో మళ్ళీ రాస్తున్నాను చూడండి, ఇలాగుంది, ఇలా రాసేసారు. ఇలా రాసేస్తే దానివల్ల ఏమీ ఇబ్బంది ఏమి లేదు మనకి. సి ట్రిపుల్ బాండ్ సిహెచ్, ఇది అండి గ్రూప్. ఓకే, ఇక్కడ ఏంటి, ఓజోనలైసిస్ రియాక్షన్ O3 కాకపోతే ఆక్సిడేటివ్ సెటప్లో చేస్తున్నాం. సో ఇక్కడ మనం బ్రేక్ అయింది అనుకోండి, ఇలా బ్రేక్ అయితే ఏం రావడానికి అవకాశం ఉంది, దెర్ ఈజ్ పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్. రెండు కూడా యాసిడ్స్ వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అన్నమాట. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేయాలి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేసాం. బహుశా ఓజోనలైసిస్ అంటే ఓజోన్తో రియాక్షన్ ఈ రియేజెంట్తో ఇంత ఈజీగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడు అనుకుని ఉండరు. ఏం చెప్పాను, డబుల్ బాండ్ ఉంటే బ్రేక్ చేయండి, ఆక్సిజన్ ఇచ్చేయండి, బ్రేక్ చేయండి, ఆక్సిజన్ ఇచ్చేయండి, అంతే. ఎందుకంటే ఏం చేయక్కర్లేదు మీరు. చాలా కంఫర్ట్ అండ్ ఆర్గానిక్ రియాక్షన్. చాలా పదే పదే అదే చెప్తున్నాను మీకు. సో రెండు ఆక్సిడేషన్ రియాక్షన్ లాంటివి చెప్పుకున్నాం కాబట్టి ఇంకో రెండు కెటలిస్టుల గురించి కూడా మాట్లాడుకుందాం. అనదర్ వన్ ఈజ్ లెండ్లార్స్ కెటలిస్ట్.
లిండ్లార్స్ క్యాటలిస్ట్ అనగానే మీకు ఒక ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది, అదేంటనే చెప్పుకుందాం. ఇవన్నీ కూడా బీవీఆర్సార్ క్లాస్ రూమ్లో చెప్పుకుంటున్నాం. ఈ బీవీఆర్సార్ క్లాస్ రూమ్లో లిండ్లార్స్ క్యాటలిస్ట్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మాట్లాడుకుందాం. చూడండి, లిండ్లార్స్ క్యాటలిస్ట్ ఈజ్ పల్లాడియం బేరియం సల్ఫేట్. అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ కాల్షియం కార్బోనేట్ కూడా యూజ్ చేస్తారు, బట్ రిమెంబర్ దట్ లిండ్లార్స్ క్యాటలిస్ట్ లేదా పల్లాడియం బేరియం సల్ఫేట్ కనిపించింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లిండ్లార్స్ క్యాటలిస్ట్. ఓకే, దీన్ని ఇన్ క్యూనోలిన్ ఉపయోగిస్తాం. క్యూనోలిన్ ఈజ్ ఎ సాల్వెంట్ హియర్. ఇట్ ఈజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. దేనికి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్? దిస్ వన్ ఈజ్, ఇక్కడ సరిగా మీకు కనిపించకపోతే మళ్ళీ రాస్తున్నాను, ఆర్సి ట్రిపుల్ బాండ్ సి ఆర్. దిస్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ ఆల్కైన్. ఇట్ ఈజ్ అన్ ఆల్కైన్. ఆల్కైన్ని పార్షియల్ రిడక్షన్కి ఉపయోగిస్తుంది. పార్షియల్ రిడక్షన్. Alkyne gets reduced to alkene. Alkene gets reduced to alkane. Final product is alkane. కానీ ఇక్కడ పార్షియల్ రిడక్షన్ చేయాలంటే ఏది ఉపయోగించాలి మనం? పల్లాడియం బేరియం సల్ఫేట్ని ఉపయోగిస్తాము. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. చూడండి, ఆర్సి ట్రిపుల్ బాండ్ సిఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిండ్లార్స్ క్యాటలిస్ట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కీన్. ఫస్ట్ పాయింట్ అంటే ఒక డబుల్ బాండే పోతుంది, ఇంకా కార్బన్కి మధ్యన రెండు బాండ్స్ ఉన్నాయంటే డబుల్ బాండ్ ఇంకా ఉంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ ఏ సిస్ ఆల్కీన్. సిస్ అంటే ద టూ హైడ్రోజన్స్ యాడెడ్, ఇక్కడ రెండు హైడ్రోజన్లు యాడ్ అవుతాయి కదా రిడక్షన్, ద టూ హైడ్రోజన్స్ ఆర్ యాడెడ్ టు ద సేమ్ సైడ్. దట్స్ వై ఇట్ ఈస్ ఏ సిస్ రియాక్షన్. సిస్ ఆల్కీన్ ఫామ్ అయింది అని చెప్పి అది కూడా ఇంపార్టెంట్ లిండ్లార్స్ క్యాటలిస్ట్లో. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిన్ ఎడిషన్ అని చెప్పి అంటాం. సిన్ అంటే సేమ్ సైడ్, యాజ్ టూ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ యాడెడ్ టు ద సేమ్ సైడ్ కాబట్టి సిన్ ఎడిషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దిస్ రియాక్షన్ క్యాన్ ఆల్సో బి అచీవ్డ్ బై యూజింగ్ Ni2B. ఈ రియేజెంట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ బై మిస్టేక్ అది కూడా అక్కడ ఉందనుకోండి, అలాంటి వాటికి మీకు ఆప్షన్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి పాయింట్స్ కూడా నేను మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా చూద్దాం, సేమ్ అదే టైప్ ఆఫ్ రియాక్షన్, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎసిటిలిన్. ఇట్ ఈజ్ ఎసిటిలిన్, an alkyne. It is an alkyne, మీకు తెలిసిందే ఇవన్నీ కూడా. Subjected to a reaction, reduction reaction with hydrogen, addition of hydrogen in presence of దేని సమక్షంలో చూడండి, పల్లాడియం బేరియం సల్ఫేట్. పల్లాడియం బేరియం సల్ఫేట్లో ఏమొస్తుంది? ఎథిలిన్ ఇస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్. ఎథిలిన్ ఆర్ ఈథీన్. దీని IUPAC ప్రకారంగా చెప్పుకుంటే ఈథీన్, ఆర్ it is simply an alkene. Commonly it is an alkene. Okay, ఇదే రియాక్షన్ని సోడియం ఇన్ లిక్విడ్ అమోనియాలో కూడా చేయొచ్చు. ఏది చేసినా కానీ అదే ప్రోడక్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. పల్లాడియం బేరియం సల్ఫేట్ యూజ్ చేసిన, సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియా యూజ్ చేసిన, CH ట్రిపుల్ బాండ్ CH గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ CH2 డబుల్ బాండ్ CH2. అంతవరకు ఎవరికి ఇబ్బంది లేదు. Now CH3C triple bond CH, this is propene, again an alkyne. Propene, PROPENE, addition of hydrogen. Sorry, this is not propene, I am sorry, this is propyne. CH3C triple bond CH is propyne. Now that propyne in presence of palladium barium sulfate or sodium in liquid ammonia gets converted into propene, an alkene. ఇక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదు. మీరు ఇది యూజ్ చేయండి, ఇది యూజ్ చేయండి, రెండు కూడా సేమ్ టు సేమ్ ప్రోడక్ట్స్ వస్తాయి, నో డిఫికల్టీ. అలా కాకుండా ఈ ప్రోడక్ట్ చూద్దాం. CH3C ట్రిపుల్ బాండ్ C CH3, ఇట్ ఈజ్ 2-butene. 2-butene, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. సెకండ్ కార్బన్ మీద ఐన్ ఉంది, అగైన్ ఎన్ ఆల్కైన్. హైడ్రోజన్తో రియాక్షన్. నౌ పల్లాడియం బేరియం సల్ఫేట్, దట్ ఈస్ లిండ్లార్స్ క్యాటలిస్ట్ యూజ్ చేస్తేనేమో
సిస్ ప్రోడక్ట్ వస్తుంది, సిస్ 2 బ్యూటీన్, అంటే 2 CH3 గ్రూప్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ అండ్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్, కాబట్టి దిస్ ఈజ్ ఏ సిస్ ప్రోడక్ట్. అలా కాకుండా ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియా దెన్ ద ప్రోడక్ట్ ఈజ్ ట్రాన్స్ ప్రోడక్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రియాక్షన్ ఇది. సిస్ ప్రోడక్ట్ కావాలంటే లిండ్లర్స్ క్యాటలిస్ట్ యూజ్ చేయండి. ఇఫ్ యూ వాంట్ అనదర్ వన్ దట్ ఈస్ ట్రాన్స్ ప్రోడక్ట్ దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ this one, sodium in liquid ammonia, then the product obtained will be trans 2 butene. సూపర్ కదా అసలు రియాక్షన్స్. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఏ రియాక్షన్ అండి, ఏ రియేజెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, లిండ్లర్స్ క్యాటలిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. సిస్ ప్రోడక్ట్ వచ్చింది, అలాగే ట్రాన్స్ ప్రోడక్ట్ కూడా రావడానికి అవకాశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక చూడండి అదే విషయాన్ని ఇక్కడ రాసాం. యూజింగ్ లిథియం ఆర్ సోడియం ఇన్ అమోనియా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇథైలమైన్ at low temperature gives trans alkene. అది మీరు నోట్ చేసుకోవాలి పాయింట్. ఇట్ గివ్స్ రైస్ టు దిస్ పాయింట్, ట్రాన్స్ ఆల్కీన్ వచ్చింది. చూడండి ఆర్ సి ట్రిపుల్ బాండ్ సిఆర్, ఆర్ సి ట్రిపుల్ బాండ్ సిఆర్ లిక్విడ్ అమోనియాలో చేస్తేనేమో ట్రాన్స్ ఆల్కీన్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ ఎడిషన్, సిన్ సిస్, యాంటీ ట్రాన్స్. అవి ఎనాలగస్గా మనం చెప్పుకోవచ్చు రెండు కూడా. యాజ్ 2 హైడ్రోజన్స్ ఆర్ యాడెడ్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాండ్. చూడండి ఈ రెండు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాండేనా. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాండ్ కాబట్టి 2 హైడ్రోజన్లు ఏమవుతుంది, ఇది దిస్ బికమ్స్ ట్రాన్స్ వస్తుంది. ఎప్పుడు ట్రాన్స్ వస్తుంది ప్రోడక్ట్, లిండ్లర్స్ క్యాటలిస్ట్ కాకుండా లిక్విడ్ లిథియం కానీ సోడియం ఇన్ అమోనియా చేస్తే ఆ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి మనం చక్కగా నేర్చుకోవడం జరిగింది. ఓకే, స్టెప్ బై స్టెప్ ఇంకా ఏమున్నాయో చూసుకుంటూ వెళ్దాం. అదే టైప్ ఆఫ్ రియాక్షన్ ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ సింప్లీ ఇందాక మీకు ఈ ఎగ్జాంపుల్ మీకు వర్కౌట్ చేసి చెప్పాం. సో ఒకటేమో సిస్, అనదర్ కండిషన్ ఏమో ట్రాన్స్ అని చెప్పి నేర్చుకున్నారు. ఓకే, లిండ్లర్స్ క్యాటలిస్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అనదర్ స్మాల్ రియాక్షన్ ఈజ్ దేర్, దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం ఎందుకంటే నాకు ఈ రియాక్షన్ కూడా నచ్చింది. దిస్ రియాక్షన్ ఏంటో చూద్దాం కొంచెం. డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, డై ఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్, ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ డిబాల్ ఆర్ డిబాల్ హెచ్. ఓకే, ఇందులో ఉన్నటువంటి గ్రూప్ డై, రెండు గ్రూపులు ఉన్నాయి. ఐసోబ్యూటైల్, దిస్ గ్రూప్ ఈజ్ ఐసోబ్యూటైల్ గ్రూప్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఐసోబ్యూటైల్ గ్రూప్ అండ్ అల్యూమినియం హైడ్రైడ్, ఇదిగో హైడ్రైడ్ అల్యూమినియం. ఇవి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తాయి ఏంటనేది జస్ట్ సింపుల్గా స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బల్కీ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటండి. స్ట్రాంగ్ రియేజెంట్, ఏ బల్కీ రియేజెంట్ అంటే బాగా వెయిట్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నారు. యూస్ఫుల్ ఫర్ రెడ్యూసింగ్ ఎస్టర్స్ టు ఆల్డిహైడ్స్, ఎస్టర్స్ని ఆల్డిహైడ్స్గా కన్వర్ట్ చేస్తుందంట. నోట్ చేయండి. Here you have ester, this is the ester you have. Esters are converted to aldehydes unlike lithium aluminum hydride condition చూసుకోండి. ఇంకేముంది, it will also reduce other carbonyl compounds such as ఇంకా ఈ CO గ్రూప్ ఉన్నటువంటి అమైడ్స్, of course amide is a derivative of carboxylic acid, అలాగే ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ నైట్రైల్స్ వీటన్నిటిని కూడా రెడ్యూస్ చేస్తుంది అని చెప్పి ఈ పర్టికులర్ ఏది డిబాల్ హెచ్ అనేది చేస్తుంది అని చెప్పి నేర్చుకుందాం. చూద్దాం అసలు ఏం చేస్తుంది అనేది. ఇవైతే ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎస్టర్స్, ఆల్డిహైడ్స్ గాను, అలాగే అమైడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, నైట్రైల్స్ ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. దేనిగా రెడ్యూస్ అవుతాయి ఆ రియాక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా నేర్చుకోవడం కోసం. ఇక చూడండి ఫస్ట్ పాయింట్, లెట్ us స్టార్ట్. రిడక్షన్ రియాక్షనే, ఓకే ఒప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఏ రిడక్షన్ రియాక్షన్. దేని రిడక్షన్, ఎస్టర్స్ దేనిగా రెడ్యూస్ అవుతున్నాయి, ఆల్డిహైడ్స్గా రెడ్యూస్ అవుతున్నాయి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డిబాల్ హెచ్ ఎస్టర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ఆల్డిహైడ్స్ అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇది వైట్ ఈజ్ ఎస్టర్ అంటే ఇక్కడ డీటెయిల్గా రాస్తున్నాను. ఇట్ ఈజ్ MEO C డబల్ బాండ్ O, ఇక్కడేమో CH CH3 CH3. మీకు డీటెయిల్గా రాయడానికి ట్రై చేస్తాను. ఇగో CH3O, then you have C double bond O, then you have another C, another
CH3 and this one is CH3, you have hydrogen. This is the molecule. ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. దేనిగా రెడ్యూస్ అయిందో చూడండి. ఓకేనండి, ఇది ఐడియా వచ్చిందా? దిస్ ఈజ్ CH3O, CH3O. దిస్ ఈజ్ చూడండి ఇక్కడ CO. ఇక్కడ అంటే ఇక్కడ COO గ్రూప్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. COO, దట్స్ వై ఇట్ ఈజ్ ఎన్ ఎస్టర్ కాంపౌండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఫర్దర్గా దేనిగా చేంజ్ అయిందో చూడండి. నౌ యూ హ్యావ్ C double bond O H, then you have C ఇగో CH3 and CH3. అఫ్ కోర్స్ ఏమీ లేదు కాబట్టి 4 కంటిన్యూ అవ్వాలి కాబట్టి హైడ్రోజన్. ఇది ఏ గ్రూప్ చూడండి, దట్ గ్రూప్ ఈజ్ ఆల్డిహైడ్. సో ఏది ఒక ఎస్టర్ దేనిగా మారిందండి, ఈ రకంగా ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయితే దేని ప్రెజెన్స్లో జరిగింది, ఇది డిబాల్ హెచ్ అనే దాని రియేజెంట్తో జరిగింది. అలాగే ఇక్కడ కీటోన్స్, ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కీటోన్, ఇక్కడ ఇది కీటోన్, an example of a ketone రాయాలి అనుకుంటే ఇదిగో CH3, C double bond O, CH2 and CH3. సో దేనిగా కన్వర్ట్ అయింది, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎ సెకండరీ ఆల్కహాల్. సెకండరీ ఆల్కహాల్ ఎందుకైందో కూడా చూద్దాం. CH3, దెన్ యూ హ్యావ్ CH అండ్ OH, ఇంకా దాని పక్కన CH2 అండ్ CH3. అక్కడ మీకు పుల్ల మొక్కల్లా కనిపించినా కానీ మీకు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా నేను రాసి చూపిస్తున్నాను కూడా. నౌ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మళ్ళీ చెప్తున్నాను, ఆల్కహాల్ CH2OH ఉంటే ఇదేంటి 1 డిగ్రీ ఆల్కహాల్ లేదా ప్రైమరీ ఆల్కహాల్ అంటారని చెప్పన్నాను. నౌ అలా కాకుండా CHOH ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఎ 2 డిగ్రీ ఆల్కహాల్ ఆర్ సెకండరీ ఆల్కహాల్. అలాగా కాకుండా ఓన్లీ COH ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 3 డిగ్రీ ఆల్కహాల్ ఆర్ టెర్షియరీ ఆల్కహాల్. సో ఇక్కడ ఏముంది, CHOH ఉంది, దట్స్ వై ఇట్ ఈస్ ఏ సెకండరీ ఆల్కహాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇలా బేసిక్ థింగ్స్ అండి, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ కాబట్టి వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కంఫర్ట్నెస్ వస్తూ ఉంటుంది. అలాగే అనదర్ రియాక్షన్ ఇచ్చోండి, ఆల్డిహైడ్స్. హియర్ యూ హ్యావ్ ఆల్డిహైడ్స్, దిస్ వన్ ఆల్డిహైడ్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ దేనిగా ప్రైమరీ ఆల్కహాల్స్గా మారుతుంది. అవునా అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఈజ్ అన్ ఆల్డిహైడ్ అని చెప్పి అంటున్నాను ఎందుకంటే ఇగో CO ఇగో H అంటే CHO గ్రూప్ అనమాట. ఇది పక్కనే ఉంది, యూ హ్యావ్ CH3 అండ్ CH3. సో ఈ గ్రూప్ ఏంటిది, దిస్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్డిహైడ్ గ్రూప్. CHO గ్రూప్ కాబట్టి ఆల్డిహైడ్ గ్రూప్. దేనిగా కన్వర్ట్ అయింది, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్రైమరీ ఆల్కహాల్ అంటున్నారు. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది కూడా చూడండి. యూ హ్యావ్ H2 అండ్ OH, ఇది ఈ గ్రూప్. దాని తర్వాత ఇంకేముంది CH, ఇగో CH3 అండ్ CH3. దీస్ 2 ఆర్ వన్ అండ్ ద సేమ్. సో ఇప్పుడు ఇది ప్రైమరీ ఆల్కహాలా కాదా ఫైండ్ అవుట్ చేసుకోండి, CH2OH. సో డిబాల్ హెచ్ రెడ్యూసెస్ ఆల్డిహైడ్స్తో దేనిగా ప్రైమరీ ఆల్కహాల్స్గా రెడ్యూస్ చేస్తుందా లేదో చూసుకోండి. మీరు ఒక మాట అనొచ్చు నాకు, ఇలాగ ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే తీసుకోవచ్చు కదా, ఇలాగ ఈ పొలమొక్కలాగా ఉన్నటువంటి ఎందుకు చేస్తున్నారు అంటే మీకు అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎగ్జామినేషన్లో ఈ ప్యాటర్న్లో అడుగుతున్నారు, CH2 CH3 అలాగ అడగట్లేదు. సో ఈ ప్యాటర్న్లో అడుగుతున్నారు కాబట్టి ఇవి మీరు అలవాటు చేసుకోవాలి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు, అది నా ఉద్దేశం. అనదర్ పాయింట్ చూడండి, నైట్రైల్స్ అంటే సైనైడ్స్. నైట్రైల్స్ ఆర్ కన్వర్టెడ్ ఆర్ రెడ్యూస్డ్ టు ఆల్డిహైడ్స్ అని చెప్పి రాసుకోవచ్చు. నైట్రైల్ అంటే ఏంటి, C ట్రిపుల్ బాండ్ N. C ట్రిపుల్ బాండ్ N దేనిగా మారింది, CHO గ్రూప్గా మారింది. నైట్రైల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ అన్ ఆల్డిహైడ్స్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. సిమిలర్లీ అనదర్ వన్, రిడక్షన్ ఆఫ్ అసైల్ హ్యాలైడ్స్ టు ఆల్డిహైడ్స్. అసైల్ హ్యాలైడ్ అంటే అసైల్ హ్యాలైడ్ యాసిడ్ క్లోరైడ్స్ అండి. జస్ట్ లైక్ ఇది యాసిడ్ క్లోరైడ్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాసిడ్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్లో మనకు ఉండేది ఏంటంటే C డబుల్ బాండ్ O Cl ఆర్ ఫర్ దట్ మ్యాటర్ C డబుల్ బాండ్ O X అంటే హ్యాలోజన్ అని చెప్పి అనుకోండి. యాసిడ్ క్లోరైడ్ డిబాల్ హెచ్ ఉంది అనుకోండి, దేనిగా కన్వర్ట్ అవుతుందో ఇక్కడ చూసుకోండి, ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇదిగో C డబుల్ బాండ్ O ఇంకో H. అఫ్ కోర్స్ పక్కన ఏదో గ్రూప్ ఉంది, దాన్ని కూడా వదిలేండి. ఓకే, ఆల్డిహైడ్స్ అసైల్ హ్యాలైడ్స్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ
ఆల్డిహైడ్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సెటప్ ఆఫ్ రియాక్షన్ డిబాల్ హెచ్ అని చెప్పి చెప్తున్నాం. ఇందులో కూడా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు వర్కౌట్ చేయండి. మీకు మంచి ఐడియా ఆల్రెడీ వచ్చింది కాబట్టి జస్ట్ వీటిని ఐడియాతో సరిపోతుంది. ఇప్పుడే జస్ట్ అంటే జస్ట్ ఇప్పుడే చెప్పాను. వాట్ ఈస్ దిస్ గ్రూప్? యాసిడ్ క్లోరైడ్, COCl. యాసిడ్ క్లోరైడ్ ఉంటే దేనిగా మార్పు చెందుతుంది? ఇది వదిలేయండి, ఇంక దీంతో పట్టించుకోక్కర్లేదు. అవుట్ రైట్గా డిబాల్ హెచ్ వీటి జోలికి వెళ్ళదు. ఓన్లీ ఈ రియేజెంట్స్, ఈ డిబాల్ హెచ్ అనే రియేజెంట్ వీటితో మాత్రమే రియాక్ట్ అవుతుంది. ఓకే, ఎస్టర్, వెరీ గుడ్. ఎస్టర్ ఉంది. ఎస్టర్ ఉంటే దేనిగా మారుతుందని చెప్పానండి ఇందాక స్టార్టింగ్లో. ఫస్ట్ అదే ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. ఇంకేముంది? జస్ట్ ఇదిగో, వాట్ ఈస్ దిస్? నైట్రైల్ ఆర్ సైనైడ్ గ్రూప్, CN గ్రూప్. C ట్రిపుల్ బాండ్ N అనుకోండి. దేనిగా కన్వర్ట్ అయింది? ఆల్డిహైడ్గా కన్వర్ట్ అయింది. అలాగా చూడండి, ఇక్కడ అన్నిట్లోనే ఇక్కడ కామన్గా ఏముందో చూడండి. ఇక్కడ డిబాల్ హెచ్, డిబాల్ హెచ్, డిబాల్ హెచ్. వీలైతే ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. దిస్ రియాక్షన్ అక్కర్స్ ఎట్ లోయర్ టెంపరేచర్. సో టెంపరేచర్ చాలా తక్కువ చూపిస్తున్నారు, -78 degrees centigrade. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఆ పాయింట్ గుర్తుంటే, అంటే యాసిడ్ క్లోరైడ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎవరు? డిబాల్ హెచ్. ఇగో డిబాల్ హెచ్, ఎస్టర్ ఆల్డిహైడ్, నైట్రైల్ ఆల్డిహైడ్. ప్రాక్టీస్ 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 చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో ఈవేళ కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే చాలా క్రూషియల్, మంచి బిట్స్ చెప్పాను మీకు. KMnO4లో అసలు ఆ రింగ్ పక్కన ఉన్న కార్బన్ ఎలాగ ఆక్సిడైజ్ అవుతుందనేది చెప్పాను. ఓజోనలైసిస్ ఎంత సింపుల్గా ఉన్నాయండి ఓజోనలైసిస్ రియాక్షన్స్. డిబాల్తో మాట్లాడుకున్నాం. ఇలాగే ఇంకా చాలా లిథియం అల్యూమినియం హైడ్రైడ్, సోడియం బోరోహైడ్రైడ్. ఓకే, చాలా రియేజెంట్స్ మంచి, కనీసం ఒక 20 రియేజెంట్స్ అన్న మోస్ట్ క్రూషియల్ ఉన్నటువంటి రియేజెంట్స్ మీ ముందు ఉంచుతాను, మీతో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ అయితే మాత్రం ఇమీడియట్గా కింగ్ ఆఫ్ ఆర్గానిక్ రియేజెంట్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కింగ్ ఆఫ్ రియేజెంట్స్ ఆర్ కింగ్ ఆఫ్ ఆర్గానిక్ రియేజెంట్స్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ గురించి మాట్లాడతాను మీరు అవకాశం ఇస్తే. విక్టర్ గ్రిగ్నార్డ్ గారు ఆయన ప్రజెంట్ చేశారు. సో ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? ఇది రియాక్ట్ అయితే ఇది వస్తుంది, ఇది రియాక్ట్ అయితే ఇది వస్తుంది అన్నాం అనుకోండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ పైన బోర్డు మీద రాసి ఏమి రాదో రాయమంటే బెటర్. అంత వెర్సటైల్ కాంపౌండ్ అండి. దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ మై లెక్చర్. చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ BVR Sir Classroom. ఆల్ ద బెస్ట్.